సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ అయితే బాగున్నారైతే అనుకుంటున్నా. సో ప్రజెంట్ కలిగిరి కొండ దగ్గర అయితే ఉన్నాం, చూసుకోవచ్చు. ఈరోజు సాటర్డే కాబట్టి మంచిగా కొండపైకి వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శనం అయితే చేసుకున్నాం. అంతా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకొకటి చెప్పాలి, సో మా కజిన్ అయితే రీసెంట్గా బైక్ అయితే కొన్నాడు. సో అది వచ్చేసి హంటర్ 350 రెబల్ బ్లూ. యాక్చువల్లీ 3 days బ్యాక్ అయితే కొన్నాడు. ఇంకా నాకు టైం కుదరలే. నేను కూడా ముగిలికి వెళ్ళినా, ఇంకా అట్లనే ఆఫ్ రోడింగ్కి వెళ్ళినా, ఇట్లా అయిపోయింది టైం అంతా. సో ఇప్పుడైతే టైం కుదిరింది. దీన్ని మంచిగా రైడ్ చేసి ఎక్స్పీరియన్స్ ఎట్లుంది, ఇంకా ఏమనేసి మీకు చెప్తా. దానికంటే ముందు మన బైక్ కండిషన్ చూపిస్తాను మీకు. ఇది చూడండి, ఏదో బురదలో బులిన పందిమార అయిపోయింది బండి మొత్తం వెనకాలంతా. ఇంకా షేక్ అబ్జార్ దగ్గర ఎంత మట్టి ఉందో చూడండి. సో నా బైక్ అయితే నాని తీసుకున్నాడు. నాని ఇన్ ద సెన్స్ మా కజిన్. ఈ బైక్లో నాని వచ్చేస్తాడు. ఈ బైక్లో మనం వెళ్దాం. యాక్చువల్లీ మీకు ఒకటి చెప్పాలి, దీనికంటే ముందు చిత్తూరు నుంచి ఇక్కడికి వచ్చేంతవరకు వీడియో రికార్డ్ చేసిన, బట్ రికార్డ్ అయితే అవ్వలేదు. రికార్డ్ అయ్యింది కానీ నా వాయిస్ అస్సలు ప్రాపర్ లేదు. అందుకే మళ్ళీ ఇంకొకసారి దర్శనం అంతా కంప్లీట్ అయ్యి వీడియో చెక్ చేసుకున్నాక నా వాయిస్ 1% కూడా లేదు అసలుకి. నేను టెన్షన్ అయినా ఏంది ఇది అనేసి చూసి అడాప్టర్ ప్రాపర్ కూర్చోలే. సారీ, ఇప్పుడు నాకు తెలిసి వాయిస్ అంతా ప్రాపర్గానే వస్తూ ఉంటుంది. సో ఫస్ట్ అయితే దీని ఎగ్జాస్ట్ నోట్ అయితే వినిపిస్తా చూడండి. రాయల్ ఎన్ఫీల్డ్ ట్రిప్పర్. దీన్ని ఫస్ట్ న్యూట్రన్లో వేసుకోవాలా. దీని యొక్క స్టాక్ ఎగ్జాస్ట్ సౌండ్ ఎట్లుంటుందో చూడండి. ఇది దీని యొక్క స్టాక్ ఎగ్జాస్ట్ సౌండ్. సో ఇంకా వెళ్తా మెల్లగా అన్నీ మాట్లాడుకుంటా వెళ్దాం. సో చలో. అసలు ఏమైందో ఏమో నాకేం అర్థం కాలే. ఫస్ట్ ఎక్కువసేపు ఇది నాయిసే రికార్డ్ చేస్తుంది. అసలు ఎందుకు అట్లా చేస్తుందో ఏందో ఏం అర్థం కాలే నాకైతే. నాకు తెలిసి ఒకటి పోయింటే మైక్ అయినా పోయి ఉంటుంది, ఆర్ఎల్స్ హెల్మెట్ చిన్ ప్యాడ్ ఉంది కదా అదైనా ప్రాబ్లం ఉంటుంది, లేదా మైక్ అడాప్టర్ అయినా పోయి ఉండాలి. ఈ మూడిట్లో ఏదో ప్రాబ్లం ఉంటేనే నాయిస్ ఎక్కువ వస్తుంది. మరి చాలా వస్తుంది అబ్బా. అస్సలు ఎంతసేపు ట్రై చేసానా కూడా అసలు అవ్వడం లేదు. నా వాయిసే రానంటుంది అసలుకి. ఎందుకు అట్లా అవుతుందో ఏమో తెలియదు కానీ నేను వైజర్ వేసేసిన. ఎంత గట్టిగా వేసినా తెలిసిన వైజర్ వేసిన, అన్నీ వేసిన. అసలు ఎక్కడి నుంచి నాయిస్ వస్తుందో ఏందో నాకు ఏం అర్థం కాలే. నాది అసలు ఎంత పిన్ డ్రాప్గా రికార్డ్ అవుతుంది తెలిసిన. అట్లాంటిది మొత్తం వాయిసే రికార్డ్ అవుతుంది. నేను ఇప్పుడు కూడా నేను మాట్లాడేదానికన్నా 2 times గట్టిగా మాట్లాడతానా నేను, అయినా వినిపించడంలే. ఇది ఏందో ఏం పంచాయిదో ఏందో దీనిది నాకు అర్థమే కాలే. ఇట్లా హ్యాండ్ ఇస్తుంది అనుకోలే. అసలే వీడియోస్ ఏం లేక నేను ఏడుస్తా అంటే టైంకి ఇది కూడా హ్యాండ్ ఇస్తుంది. గేట్లు అయితే కలవకుంట దగ్గర 4 gates అయితే తీసినారు. ఎగ్జాస్ట్ నోట్ మీరు విన్నారు కదా. ఇప్పుడు దీంతో కొన్ని నాకు తెలిసినవి మాట్లాడుకుందాం. సో ఇది వచ్చేసి కిల్ స్విచ్ అండ్ ఇది వచ్చేసి హజార్డ్ లైట్. సో జస్ట్ మనం ఇట్లా ప్రెస్ చేస్తే చాలు హజార్డ్ లెఫ్ట్ రైట్ 2 ఇండికేటర్లు బ్లింక్ అవుతాయి. సో ఇది హజార్డ్కి సపరేట్గా ఇచ్చిన స్విచ్ అంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి హై బీమ్ అండ్ లో బీమ్ పాసెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్. హజార్డ్ కావాలంటే మనం దీన్ని వేసుకోవచ్చు, లెఫ్ట్ అండ్ రైట్ కావాలంటే దీన్ని వేసుకోవచ్చు. అట్లా ఇన్బిల్ట్ హజార్డ్ ఉంది. మనం నార్మల్ ఫ్లాష్ ఎక్స్ అది వేసుకుంటాం కదా బైక్స్లో, దీంతో అట్లా కాదంట. సో ఇన్బిల్ట్ ఉంది, అదొక గుడ్ థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండిల్ కొంచెం ప్రాపర్గానే ఉంది. షార్ట్ హ్యాండిల్, మనకు స్ట్రీట్స్లో దిప్పేకి బాగుంటుంది. అండ్ ట్రాఫిక్లలో దోలేకి కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ ఇబ్బంది పడాల్సిన పని ఉండదు. అండ్ దీంతో ఇంకొకటి ఏమంటే గేర్ ఇండికేటర్ చూపిదంతా. అంటే ఏ గేర్లో వెళ్తాను, ఇప్పుడు నేను ఏ గేర్లో వెళ్తానో నాకు కూడా తెలియదు. ఐ మీన్ సెకండ్ గేర్ అనుకుంటానా నేను. అట్లా గేర్ ఇండికేషన్ కూడా ఉండదంట. అది ఎందుకు తీస్తున్నారో ఏమో రాయల్ ఎన్ఫీల్డ్ వాడికే తెలియాలి, మనకేమో తెలీదు. నెక్స్ట్ స్పీడోమీటర్లో మనకు అన్నీ చూపిస్తుంది, ట్రిప్, ఫ్యూయల్ అన్నీ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఈ చిన్న స్పీడోమీటర్ ఉంది కదా, దీంతో టైము అండ్ నావిగేషన్ బ్లూటూత్ కనెక్ట్ చేసుకున్నామంటే ఫోన్ వచ్చినప్పుడు ఒకసారి బ్లింక్ అవ్వడం కానీ అట్లా జరుగుతాయంట, ఇండికేషన్ వస్తుందంట. నాని చెప్పినాడు. సో నాని ఇన్ ద సెన్స్ మా కజిన్. ఇప్పుడే తమ్ముడు 154 అనుకోండి, అప్రాక్సిమేట్లీ తిరిగేసినాడు. 154 kilometers తిరిగినాడు. ఫస్ట్ షోరూమ్ వర్క్ కానీ కంప్లీట్ అయిపోతే
మిగిలిందన్నీ ఓకే. నాకు దీంతో ఎక్స్ట్రీమ్గా నచ్చిందంటే సౌండ్ చాలా బాగుంది. మౌంటైన్స్లో కానీ ఈ సౌండ్ పెట్టుకొని దూలినామంటే అసలు ఏమన్నానా ఆ సౌండ్ చూడండి, పట్ 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 అని బాగుంది. నాకు సౌండ్ అయితే బాగా నచ్చింది. మిర్రర్స్ కూడా బాగానే ఉన్నాయి. నాకు మొన్ననో ఎప్పుడో కొన్ని రోజులు గోప్రోలో చేద్దామా వ్లాగు అనిపించింది. సో అది హట్ అయినట్టు ఉంటుంది. డీజే నువ్వు ఇన్ని రోజులు నన్ను యూజ్ చేసుకొని వీడియోస్ చేసి ఇప్పుడు గోప్రో అంటావా అన్నట్టు హట్ అయిందా ఏ పంపదీసి. ఇది నిజంగానే హట్ అయినట్టుంది. అంతే ఒక్కొక్కసారి వస్తువు ఇప్పుడు 2 కెమెరాస్ ఉన్నాయి కదా, ఒకటంటే ఒకటి హట్ అయిపోతాయి. చాలా హట్ అయిపోతున్నాయి అబ్బాయి ఇవి. షోరూమ్ కూడా వచ్చేసినాం. సో ఫస్ట్ అయితే షోరూమ్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకుందాం. అదో ఇక్కడ కనిపిస్తాను కదా ఇంకొక వేరియంట్ ఇది. ఒకసారి నేను డబుల్ స్టాండ్ ఇస్తాను. సో అక్కడ బయట కనిపిస్తుంది కదా, అది వచ్చేసి స్పోక్ వేరియంట్ బ్లాక్ హంటర్ 350. నాకు అది కూడా భలే నచ్చింది. షోరూంలో వర్క్స్ అన్నీ కంప్లీట్ అయితే అయినాయి. ఈవినింగ్ 3 పైన రమ్మన్నారు. మొత్తం డాక్యుమెంట్స్ హెల్మెట్ కూడా ఇచ్చేస్తామన్నారు. సో హెల్మెట్ స్టాక్ లేదంట వాళ్ళ దగ్గర, సో అందుకే ఇవ్వలేదు ఇప్పుడు. సో ట్రక్ వస్తుందంట ఈరోజు ఒక 1-2 కంతా వచ్చేస్తుందంట. మమ్మల్ని 3 పైన వచ్చి తీసుకొని వెళ్ళండి డాక్యుమెంట్స్. నేను సాఫ్ట్ కాపీ కూడా ఇస్తాను. సాఫ్ట్ కాపీ అంటనా, ఒరిజినల్స్ అన్నీ ఇచ్చేస్తాను ఈరోజు, ప్రింట్అవుట్ రావడం లేదు అన్నాడు. సో ఓకే, ఆ రోజు ఇదేమాట ఈరోజు ఇదేమాట. బట్ ఈరోజు మేము కొంచెం మాకు కన్ఫర్మ్గా కావాలని కొంచెం గట్టిగా అడిగినాము. సో ఇచ్చేస్తామన్నారు. నో ప్రాబ్లం, నో ఇష్యూస్. ఓవర్ నాయన హ్యాండిల్ తోలేసి ఆ బైక్ తోలేసి దీన్ని తోలుతా అంటే నాకు ఎట్లనో ఉంది. అస్సలు హ్యాండిలింగ్ రాలే నాకు, సరిపోయింది పోండి. ఇప్పుడు వచ్చేసి వాటర్ వాష్ చేయించేద్దాం. వాటర్ వాష్ ఎక్కడ అంటే అక్కడికి వెళ్ళిపోదాం. పీవీకేన్ ఉంది కదా, సో అక్కడికి వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళేసి వాటర్ వాష్ చేయించేద్దాం. అక్కడ 3 ఉన్నాయి. దుర్గానగర్ కాలనీ పక్కలో ఒకటి వస్తుంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి మధ్యలో పీవీకేన్ రోడ్ నేరుగా అక్కడ ఒకటి వస్తుంది. దానికి కొంచెం ముందు అరుణ్ డైరీ ఉంది కదా, అక్కడ ఒకటి వస్తుంది. ఈ 3 ఎక్కడ కుదిరితే అక్కడ చేయించేద్దాం. నేను చూసా అన్న మిషన్ ఉంటుంది కదా వాటర్ వాష్ది, సో అది తీసేయాలని అనుకుంటాను. ఎందుకంటే నాకు అసలు ఈ వాటర్ వాష్లకి పెట్టి అలసిపోతాను నేను. ఇప్పటికే 3-4 టైమ్స్ చేయించిన 2 బైక్స్ని. ఇంకా నాకు ఓపిక అసలు. సో ఫస్ట్ అయితే ఇక్కడ షుగర్ కేన్ చూసేద్దాం. మరి హీట్ ఎక్కువ, కొంచెం కూల్ చేసుకొని వెళ్దాం బాడీని. అబ్బా ఈ ఎండకి షుగర్ కేన్ కూడా తాగినాము. అసలు ఏందో చిత్తూరు క్లైమేట్ గజనీలాగా అయిపోయింది. కొద్దిసేపు ఎండ వస్తుంది, కొద్దిసేపు వాన పడుతుంది. అసలు ఏందో ఏం అర్థం కాలేదబ్బా నాకైతే అసలు. సో అది జస్ట్ హంటర్ని తోలి నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా. ఇంక అట్లనే సాటర్డే కాబట్టి ఊరికే అట్లా కలిగిరి కొండ వరకు వెళ్ళేసి వచ్చిన్నాము. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇన్ ద నెక్స్ట్ వీడియో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా, ఓకేనా? నాకు తెలిసి మీరు సపోర్ట్ చేస్తారు. ఓకే, బై బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.